హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బ్లౌజ్కి హ్యాండ్స్ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే ఈ విధంగా కట్ చేయాలో చూద్దాం. ముందుగా క్లాత్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం కూడా ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం చేసిన మార్కింగ్ వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడుగుందో దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. పొడుగు ఎంత ఉందో లూజ్ ఎంత ఉందో కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. తర్వాత ఎంత పొడుగుందో దాని ప్రకారంగా మనం టేప్తో కొలుచుకోవాలి. ఈ సైడ్ ఎంత పొడుగుందో అటువైపు కూడా అంతే పొడుగు వచ్చేలాగా చూసుకోవాలి, లేదంటే కొంచెం ముడతలుగా వస్తుంది. తర్వాత ఆది బ్లౌజ్ కూడా చంక లూజు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 8 ఇంచీలు వచ్చింది. 8 ఇంచీలు వచ్చింది కాబట్టి మనం 3 ఇంచీలు డౌన్ తీసుకోవాలి. చంక డౌను ఇటువైపు 3 ఇంచీలు పెట్టాం కాబట్టి అటువైపు కూడా 3 ఇంచీలు పెట్టుకోవాలి. తర్వాత స్కేల్ తీసుకొని అక్కడ మార్కింగ్ చేసిన దగ్గర గీతలా గీసుకోవాలి. కిందన 3 ఇంచెస్ దగ్గర కూడా గీత గీసుకోవాలి. తర్వాత మీద నుంచి చంక డౌన్ వరకు 8 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచీలు మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ సగానికి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ పైకి కూడా మళ్ళీ ఒక గీత గీసుకోవాలి. మళ్ళీ ఆ మధ్యలో కూడా మనం 2.5 వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది పెట్టుకొని దాని ప్రకారంగా మార్కింగ్ కలుపుకుంటూ గీత గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే గీసుకొని స్కేల్ ద్వారా మళ్ళీ స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి. ఖర్చుల దగ్గర కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిందంతా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసి మనం కట్ చేస్తే చంక దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్లౌజ్కి హ్యాండ్స్ ఒగ్గులు లేకుండా ముడతలు లేకుండా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ లోతు కూడా మార్కింగ్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు కుట్టేటప్పుడు కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్కి హ్యాండ్స్.